హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అని అంటారు ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ పొజిషన్స్ వచ్చాయి. టోటల్ ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి? 4 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ 4 నోటిఫికేషన్స్ కూడా గ్రూప్ బి, గ్రూప్ సి, కొన్నేమో గ్రూప్ బి ఉన్నాయి, కొన్నేమో గ్రూప్ సి, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఈ 4గిట్లో పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో చూద్దాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో మీరు ఎవరు మిస్ చేయకుండా చూసినట్లయితే చివరి వరకు చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఇంకా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టీఎస్ సెట్ నోటిఫికేషన్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ అయితే ఇప్పుడు లెక్చర్షిప్కి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎవరైతే లెక్చర్షిప్స్ కానీ డిఎల్ కానీ రాసుకుందాము అనుకుంటే మాత్రం, నేను అలా ఉండాలి అనుకుంటే సెట్ ఎగ్జామ్ కంపల్సరీ. నెట్ ఉన్నా పర్వాలేదు, బట్ నెట్ అంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది, సెట్ అయితే వచ్చేసి మామూలుగా స్టేట్ లెవెల్లో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా తెలియచేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఒకసారి క్విక్గా చూసేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. ఒకవేళ మీకు దొరకకపోతే నాకు కామెంట్ చేసినట్లయితే నేను కూడా లింక్స్ అన్నీ మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగింది పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని పెడుతూ ఉంటాము కమ్యూనిటీ పోస్టుల ద్వారా. ఒకసారి చెక్ చేసుకోండి, ఇవి కూడా చాలా అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి పొజిషన్స్, టోటల్ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ అనేది లెవెల్ 6 పే చేస్తారు. మీకు 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుంది మీ శాలరీ అనేది. స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అన్రిజర్వ్డ్ 4, ఈడబ్ల్యూఎస్లో 3, ఓబీసీలో 4, ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఇలా టోటల్ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టాఫ్ నర్స్ వేకెన్సీస్. నెక్స్ట్ అయితే వచ్చేసి గ్రూప్ సి పొజిషన్స్ చూద్దాము. ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఉన్నాయి. టోటల్ 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్. అండ్ ఫిజియోథెరపిస్ట్ పొజిషన్స్ 47 అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి కేటగిరీ వైజ్గా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. టోటల్ 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి లెవెల్ 5 శాలరీ పే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్టెడ్ మేల్, ఫీమేల్, ఇండియన్ సిటిజన్స్, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రూప్ బి, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పారామెడికల్ స్టాఫ్ కావాలి వీళ్ళకి. సో అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకున్నారు. ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంది. సో చూడండి, డిస్క్వాలిఫికేషన్స్ ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్ చూద్దాము. స్టాఫ్ నర్స్కి అయితే వచ్చేసి 10+2 ఆర్ ఈక్వివాలెంట్ ఉండి, డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ ఉండాలి. రిజిస్ట్రేషన్ ఇన్ జనరల్ నర్స్ మిడ్వైఫ్ సెంట్రల్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ చేసుకుని అయితే ఉండాలి. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 10+2 సైన్స్ ఈక్వివాలెంట్ చేసి అయితే ఉండాలి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేయాలి. ఫిజియోథెరపిస్ట్ అయితే వచ్చేసి 10+2 సైన్స్లో చదివి డిగ్రీ కానీ డిప్లొమా అండ్ ఫిజియోథెరపీ కోర్సులు ఉంటాయి కదా, ఆ కోర్సుల్లో చేసి అయితే ఉండాలి. అలాగే మీరు ఇక్కడ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్, స్టేట్ కానీ సెంట్రల్ సంబంధించిన కాలేజెస్లో చేసి అయితే ఉండాలి. సో అవి వ్యాలిడ్ కాలేజెస్లో చేసి అయితే ఉండాలని చెప్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్స్ చూద్దాము. స్టాఫ్ నర్స్కి 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఫిజియోథెరపిస్ట్కి 20 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఫార్మేట్స్ ఉంటాయి కదా మీకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫార్మేట్స్ ఇక్కడ ఎన్ఎక్సర్స్లో ఇచ్చామని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్, సో ఇలాంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేయాలంటే ఫిజికల్ స్టాండర్డ్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్కి ఎంత ఉండాలి, ఫీమేల్కి ఎంత ఉండాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. హైట్, చెస్ట్, వెయిట్ ఇంత ఉంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. కంపల్సరీగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి సెక్యూరిటీ ఫోర్స్ అలాంటి వాటిలో పనిచేసేటప్పుడు కంపల్సరీగా. సో మెడికల్ స్టాండర్డ్స్ మీకు ఐసైట్ ఇలా ఉండాలి. సో ఇట్లా ఉంటేనే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. అలాగే ఇక్కడ టాటూస్ ఉండకూడదు, ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రొసీజర్ చూద్దాము. సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఐకి
స్టాఫ్ నర్స్కి అయితే వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, హ్యూమన్ ఎనాటమీ ఫిజియాలజీ, ప్రొఫెషనల్ మెడికల్ సర్జికల్ నర్సింగ్, హెల్త్ ఇల్నెస్, నర్సింగ్ కేర్ ఆఫ్ పర్సన్స్, ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ మిడ్వైఫరీ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. 100 మార్క్స్కి అయితే ఉంటుంది టోటల్. అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి కూడా 100 మార్క్స్కి ఉంటుంది. సిలబస్ చెక్ చేసుకోండి. ఫిజియోథెరపిస్ట్ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ టాపిక్స్ ఉంటాయని చెప్తున్నారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్, జనరల్కి ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్కి 45% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీకి 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతున్నట్టు చెప్తున్నారు. సెకండ్ అయితే వచ్చేసి ఫేజ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకైతే వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వీళ్ళు చెక్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్ ఫామ్లో రాంగ్ రాస్తున్నారో రైట్ రాస్తున్నారో ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో వీళ్ళు కూడా ఒక ఎగ్జామినేషన్ చేసుకుంటారు. మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటేనే మాత్రమే నెక్స్ట్ ఫైనల్కి అయితే తీసుకెళ్తారు. సో సెకండ్ అయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా చేసుకొని వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. మీకు ఈమెయిల్ ద్వారా కానీ మెసేజ్ కానీ పంపిస్తారు. సో లేదా బిఎస్ఎఫ్ వెబ్సైట్లో పెడతారు ఫ్రెండ్స్. సెకండ్ ఫేజ్ది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్ట్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ పీఈటీ ఫర్ ఆల్ పోస్ట్ అని చెప్పేసి ఇవి కూడా ఇచ్చారు. లాంగ్ జంప్, హై జంప్, రన్ అనేది. సో మెన్కి ఉమెన్కి డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత డాక్యుమెంటేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఉంటాయి. తర్వాత డ్రాయల్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళు పెడతారు. సో దీంట్లో నుంచి కూడా తీసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్, మార్క్స్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్ రాయరు, alphabetical order in the first name of the candidates appear. The list of final selected candidates will be published on the BSF website. మీ మార్క్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎంత ఏజ్, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. మీకంటే ఏజ్ ఎక్కువ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎపియర్ బట్ అయితే తీసుకుంటారంట ఫ్రెండ్స్. ఇలా చాలా రకాల క్రైటీరియా ఉంది ఇందులో. సెలక్షన్ ప్రాసెస్లో హౌ టు అప్లై చూద్దాము. బిఎస్ఎఫ్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. దీనికి లాస్ట్ డేట్ 17/6/2024 అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఎలా ఉందంటే క్యాండిడేట్స్ 200 రూపీస్ పే చేయాలి ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్కి. అలాగే 100 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్ గ్రూప్ సి పొజిషన్స్ అన్నిటికీ. అలాగే కొంచెం అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఛార్జెస్ చేస్తామని చెప్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బిఎస్ఎఫ్ సర్వీస్ పర్సనల్స్ వాళ్ళైతే వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే కట్టక్కలేదు ఫ్రెండ్స్. వాళ్ళకి ఫ్రీ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళు మాత్రం కూడా నామినల్ ఫీజే ఉంది, చాలా ఎక్కువ అయితే లేదు. రిక్రూట్మెంట్ సెంటర్స్ చూడండి. సో ఇక్కడ సెంటర్స్ అయితే వచ్చేసి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పొజిషన్స్ మన ఆంధ్ర తెలంగాణలో అయితే ప్రస్తుతానికైతే వేకెన్సీస్ లేవు ఫ్రెండ్స్. శ్రీనగర్లో ఉన్నాయి, జమ్మూలో, జలంధర్, గాంధీనగర్, జోధ్పూర్, కోల్కతా, సిల్చర్, షిల్లాంగ్, అగర్తల, త్రిపుర, హజారీబాగ్, ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, గ్వాలియర్ ఇలాంటి ప్లేసెస్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మనకైతే దగ్గర అయితే వచ్చేసి బెంగళూరులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ క్లియర్గా. సో ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో నేను అన్నీ కవర్ చేశాను ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎన్ఎక్సెల్ స్టార్ట్ అయింది. సో మీరు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, పేమెంట్ చేయాలి. ఇలా అయితే ఉంటుంది. నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పారామెడికల్ స్టాఫ్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెకండ్ నోటిఫికేషన్ గ్రూప్ బి, గ్రూప్ సి కంబైన్డ్ నాన్ గెస్టెడ్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ అప్లై హియర్ అని క్లిక్ చేయండి. అప్లై క్లియర్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జనరేట్ ఓటీపీ అయితే వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ నేను క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్, క్యాండిడేట్ లాగిన్ అయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ చేయండి. లేదు నేను కొత్తగా రిజిస్టర్ చేసుకున్నాను, నేను ఫ్రెష్ క్యాండిడేట్ అంటే రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేస్తే ఇదే వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నా ఈమెయిల్ కొడుతూ ఉంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో నేను ఏం చేశానంటే నా ఈమెయిల్ ఐడిలోకి వెళ్ళేసి పాస్వర్డ్ అయితే ఎత్తుకున్నాను ఫ్రెండ్స్, దొరికింది నాకు. లేదా ఫర్గట్ పాస్వర్డ్ ఉపయోగించి కూడా మీరైతే పాస్వర్డ్ మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. నేను ఆ విధంగా నా ఈమెయిల్ ఐడి నుంచి అయితే రికవర్ చేసుకున్నాను పాస్వర్డ్ని. ఇప్పుడైతే నా ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను, పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ అయితే క్లిక్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ లాగిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో మీరు న్యూ యూజర్గా లాగిన్ చేసుకున్న సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, లేదా లాగిన్ ఐడితో లాగిన్ చేసుకున్న సేమ్ ప్రాసెస్. ఇలా నెక్స్ట్ అయితే అన్నీ అయితే వచ్చాయి. ఏంటంటే ఎంత ఫోటో సైజ్ ఉండాలి, ఇప్పుడు చూడండి హైలైట్ చేస్తున్న సైజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ మ్యాక్స్ 50 KB ఉండాలి, సిగ్నేచర్ కూడా 50 KB ఉండాలి, సైజ్ ఆఫ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదర్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ 50 KB ఉండాలి. నో ఫీ విల్ బి ఛార్జ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఓటీఆర్. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్కి ఎటువంటి ఛార్జ్ లేదు. మీరు ఎవరైనా అడిగినా ఇవ్వకండి. సో వన్ టైం రిజిస్ట్రేషన్కి ఛార్జ్ ఉంటుంది అంటే నమ్మద్దు. సో ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ చదవండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా పే చేయాలి ఫీ అనేది అలా డీటెయిల్డ్ ఉన్నాయి. ఒకసారి నేను చదివాను కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయడంతో ఇక్కడ చూడండి మీకు ఇలా అయితే కనిపిస్తుంది ప్రొఫైల్ అప్డేట్స్ అని చెప్పేసి. నేను ప్రీవియస్గా ఇదివరకు అప్లై చేసింది అయితే ఉంది ఫ్రెండ్స్. 28/2023లో కూడా అప్లై చేశాను. ఇదివరకటి కూడా చూపిస్తోంది ఇక్కడ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ 2023లో అప్లై చేసినవి అయితే ఉన్నాయి. సో అది చూపిస్తుంది. సో ఇప్పుడు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్కి అయితే వెళ్ళిపోతున్నాను. అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఈ పేజ్ అయితే వస్తుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత నేను దేనికి అప్లై చేయాలనుకుంటున్నాను. సో కానిస్టేబుల్ పొజిషన్స్కా, లేదా పారామెడికల్ స్టాఫ్కా, లేదా అదర్ నాన్ గెస్టెడ్ మినిస్ట్రల్ పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్స్ చూడండి. హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ కానిస్టేబుల్ పొజిషన్స్ ఒకటి ఉంది, ఒకటేమో వెహికల్ మెకానిక్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకటి ఇన్స్పెక్టర్ లైబ్రరీ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను ఆల్రెడీ పారామెడికల్ స్టాఫ్కి ఇది వచ్చింది. ఇలా 4 రకాలు ఉన్నాయి కదా. సో నేను పారామెడికల్ స్టాఫ్కి అప్లై చేస్తున్నాను. దానికి అప్లై చేయాలనుకోవడంతో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్, అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. తర్వాత సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత క్రైటీరియా వస్తుంది. ఇలా ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయాలి. సో నేను గ్రూప్ సి పొజిషన్ దేనికి అప్లై చేద్దాం, స్టాఫ్ నర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో తర్వాత డీటెయిల్స్ అయితే అడుగుతుంది. 10+2 ఈక్వివాలెంట్ ఉందంటే ఎస్ అని పెడుతున్నాను. సో డిగ్రీ డిప్లొమా జనరల్ నర్సింగ్లో ఉందంటే ఎస్ అని పెడుతున్నాను. రిజిస్ట్రేషన్ జనరల్ కౌన్సిలింగ్ నుంచి ఉందా అంటే ఎస్ పెడుతున్నాను. ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ కానీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సిస్టర్ ట్యూటర్ కానీ, పబ్లిక్ హెల్త్, పిడియాట్రిక్స్, సైకియాట్రీలో మీకు అనుభవం ఉందా అని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో సెలెక్ట్ ఆప్షన్. సో జనరల్ కింద అప్లై చేస్తున్నారా, ఎలా అప్లై చేస్తున్నారు, ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే అప్లోడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ జనరల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లోడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఈ 2 ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టండి. సో నేను ఎక్స్పీరియన్స్ అని క్లిక్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని మీరు పెట్టారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి నో అని పెడితే మాత్రం ఓన్లీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే వస్తుంది. పర్మనెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉన్నారో సో అదైతే ఇచ్చండి. కరెస్పాండింగ్ అడ్రస్ అంటే ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారో అది ఇవ్వండి. 2 సేమ్ అయితే సో ఇక్కడ కరెస్పాండ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని పెడితే సేమ్ అడ్రస్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉందంటే నేను నో అని పెడుతున్నాను. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేయండి మీది. సో మీరు ఏమన్నా బ్లాక్ లిస్ట్లో కానీ ఏమన్నా ఉన్నారంటే అన్నీ నో అని పెట్టండి ఫ్రెండ్స్. గుజరాతీ రాయిడ్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారా, సో మీరు ఏమైనా డొమిసైల్ జమ్మూ కాశ్మీర్ ఆ టైంలో అక్కడ రాయిడ్స్ చదువుతున్నప్పుడు మీరు ఉన్నారా అని చెప్పేసి నివసించారా ఈ టైంలో అనేసి అడుగుతున్నాను. నేను అన్నిటికీ నో అని పెట్టేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మీ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు స్టాఫ్ నర్స్ అవన్నీ ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, మీ స్టాఫ్ నర్స్ కాబట్టి ఇప్పుడు స్టాఫ్ నర్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఒకటి కంటే ఎక్కువ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ అని క్లిక్ చేసుకుంటే ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి. సో మీ క్వాలిఫికేషన్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఆర్ యూ అన్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేనైతే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఎస్ పెడితే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అంటే మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, సో నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం చేసేవాళ్ళు, ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు, డిజిగ్నేషన్స్ అన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటో, సిగ్నేచరు, అలాగే నా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. నేను నా 10th ఇంటర్మీడియట్ ఏ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా సర్టిఫికేట్స్, అలాగే ఆ సర్టిఫికేట్స్ చూడండి. ఫోటో అనేది 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ ఫార్మాట్ .jpg కానీ, JPG కానీ, PNG, PDF ఫార్మాట్ ఏది ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, తీసేసుకుంటుంది.
సో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డిక్లరేషన్ దగ్గర కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నేను ఉమెన్ క్యాండిడేట్ కాబట్టి నాకు అప్లికేషన్ ఫీ అయితే చూపించట్లేదు. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం కంపల్సరీగా మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దేని ద్వారా అయితే దాని ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్కి అప్లై చేశాను చెప్పాను కదా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి 10+2 ఈక్వివాలెంట్ ఉందా, డిగ్రీ డిప్లొమా ఉందా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే సో నేను స్టాఫ్ నర్స్ పోస్ట్కి అప్లై చేశాను. సో నా అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఉంది, పేమెంట్ స్టేటస్ కూడా అన్పెయిడ్ అయితే ఉంది. ఇలా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ కిందకి వచ్చింది అయితే ఇక్కడ మీ ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చేసి 2 days డేట్ ఇస్తున్నాను. ప్లేస్ కాన్ బి బ్లాంక్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సెంటర్ ప్రిఫరెన్సెస్ మెన్షన్ చేయమంటున్నారు. సెంటర్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ అనేది మీరు ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే వచ్చేసి నాకు బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు పెడుతున్నాను. ఇక్కడ ప్లేస్ అయితే వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్ అని మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఫీ అయితే వచ్చేసి నేను 47 రూపీస్ ఛార్జెస్ అయితే పే చేయాలి. బట్ నాకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అప్లికేషన్ ఫీ జనరల్గా 200 ఎంతో ఉంది ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను నేను అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఐ హియర్ టు డిక్లేర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పే నౌకి అయితే వెళ్తున్నాను. పే నౌకి వెళ్ళిన తర్వాత అగ్రీ అండ్ పే అయితే వస్తుంది. సో మీకు పేమెంట్ ఆప్షన్గా తీసుకెళ్తుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, వ్యాలెట్. సో దేని ద్వారా పే చేస్తాయి 47 రూపీస్. సో మీరు ఆ విధంగా పే చేసేసి మేక్ పేమెంట్కి అయితే క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే అంత మీ అప్లికేషన్ అనేది మీరు పేమెంట్ చేయడంతో ఆటోమేటిక్గా అయితే వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఫైనల్గా మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి పేమెంట్ స్టేటస్. సో అయిపోయినట్టయితే ఉండాలి. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని అయితే ఉండాలి. సో ఇవన్నీ అయిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ పీడిఎఫ్ని ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇలా అయితే అప్లై చేయాలి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.